మే నెల 28వ తారీఖు పునీత ప్యారిస్ నగర జర్మాను గారి పండుగ. 6వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశ శ్రీసభకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పునీత జర్మాను గారు క్రీస్తు శకం 496లో ఆటన్ ప్రాంతంలో పుట్టారు. వారు యువకుడుగా ఉన్న కాలంలో దేవునికి సంబంధించిన విషయాల ఎడల అమిత ఆసక్తి కనపరిచారు. క్రీస్తు దీనుడుగా జన్మించటం, జీవించటం, మరణించటం, మృత్యుంజయుడై దీన జనావళిని ఉద్ధరించటం గూర్చి ప్రజలకు సందేశాలిస్తుండేవారు. పునీత అగ్రిప్పనూస్ గారు వీరి యోగ్యతను, భక్తిని బట్టి గురువుగా అభిషేకించారు. అనంతరం వీరు పునీత సింపారియస్ గారి సభకు సంబంధించిన సన్యాస జీవితాన్ని కొనసాగించారు. వీరు దీన మనస్కులై నిరాడంబర బతుకును గడుపుతూ అనేక మంది పాపాత్ములు, అన్యులు పరివర్తన చెంది క్రైస్తవ జీవన స్రవంతిలోనికి వచ్చి కలిసేటట్లు చేశారు. క్రీస్తు శకం 554లో ఫ్రాన్స్లోని ప్యారిస్ పీఠాధిపతి గణ యుసేబియస్ గారు స్వర్గస్థులు కాగా ఆ స్థానంలో జర్మాను గారు పీఠాధిపతి అయ్యారు. అంతటి ఉన్నత పదవిలో ఉండి కూడా తాను ధరించే దుస్తుల్లో కానీ వినియోగించే సామాగ్రిలో పూర్తి నిరాడంబరత్వాన్ని, సాధుశీలతను అగుపరిచేవారు. వారి నివాసం ఎప్పుడు కూడా పేదలు, బాధితులు, అవసరార్థులు వచ్చిపోయే అతిథి గృహంలా ఉండేది. వారు ఎప్పుడు భోజనానికి కూర్చున్నా అక్కడికి వచ్చిన భిక్షగాండ్రకు కూడా భోజనం వడ్డించేవారు. వారు దివ్య బలి పూజల్లోనూ పలువు సమావేశాల్లోనూ క్రీస్తు వ్యక్తిత్వం, మోక్ష భాగ్యం గూర్చి ఉపన్యసిస్తూ దీనాత్ములు ధన్యులు అని గొప్ప గొప్ప హృదయ రంజక విశ్వాస బోధనామృతాన్ని కురిపించేవారు. తరించాలని ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ధనికులు వచ్చి వీరి ప్రసంగాలు విని ఆత్మ సంతృప్తి పొందేవారు. జీవిత గమ్యం వైపు అడుగులేసేవారు. జర్మాను గారు అక్కడున్న చైల్డ్ బెల్ట్ రాజు గారికి సన్నిహితులు కావటాన వీరి హాయంలో ప్యారిస్ నగరం ఎంతో అభివృద్ధి పొంది నగర రూపురేఖలే మారిపోయాయి. వీరి సలహాపై భిక్షకులకు సత్రాలు, పేదలకై సుందరవనాలు, విశ్రాంతి మందిరాలు, క్రీడా స్థలాలు నిర్మింపబడి విశాల వీధులు తీర్చిదిద్దబడ్డాయి. జర్మాను గారు ఏకాగ్రత కలిగిన ప్రార్థనా పరులు కావటాన పవిత్రాత్మ శక్తితో అద్భుతాలు కూడా చేస్తుండేవారు. తమ 80వ ఏట క్రీస్తు శకం 576 మే 28న తనువు చాలించి తమ ఆత్మను స్వర్గరాజ్యంలోనికి ప్రవేశింపజేసుకున్నారు. వీరి మరణ దినాన ఫ్రాన్స్ ప్రజలంతా స్వచ్ఛందంగా శోకదినంగా పాటించారు. బంగారు మాట. దేవునికి సేవలందించటంలో నీ సొంత సౌకర్యాల కోసం నీవు ప్రాకులాడినట్లయితే నీవు దేవునికి కాదు సేవలందించేది, నీకు నీవే సేవలందించుకుంటున్నావు. పునీత ప్యారిస్ నగర జర్మాన్ గారా, మా కొరకు ప్రార్థించండి.